'అఖండ 2' పోస్ట్ పోన్ అయినది. ఆ పోస్టర్ చూడంగానే చాలా మంది అభిమానులైతే చాలా డల్ అయిపోయారనమాట. సో, అది ఫుల్ స్టాప్ పెట్టడానికైతే 14 రీల్స్ వాళ్ళు మిడ్‌నైట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఆ మిడ్‌నైట్ అప్డేట్స్ ఇవ్వడం వీళ్ళకి చాలా బాగా అలవాటయిపోయిందనమాట. ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడం కూడా. 14 రిలీజ్ వాళ్ళ దరిద్రం అనేది నెత్తి మీద శివతాండవం చేస్తూ ఉంది. అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పటికి పనిష్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. శివయ్య జరగాల్సింది జరిగిందని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే అప్పుడెప్పుడో 23 కోట్లు ఇవ్వాల్సింది అప్పుడే ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మూవీ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండేది కదా అని చాలా మంది నెటిజన్లు అంటున్నారు. అలాగే చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. 10 నిమిషాల్లో కోర్టు స్టే ఆర్డర్ వస్తుంది. ఇంకొక 10 నిమిషాల్లో మూవీ రిలీజ్ చేస్తున్నారు. 7 PM షోస్ పడతాయి. అలాగే లేకపోతే 9 PM షోస్ పడతాయి. ఇంకొక 15 నిమిషాల్లో రిలీజ్ కాబోతుందని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయన్నమాట. ఇలాంటి వీడియోస్ అనేవి సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది. దాన్ని చూసి చాలా మంది హైదరాబాద్ లో చాలా థియేటర్స్ దగ్గరికి వెళ్ళి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు గేట్ దగ్గర. ఇంకో 10 నిమిషాల్లో అన్నారు కదా. థియేటర్ దగ్గరికి వెళ్ళి మూవీ చూద్దామనే టైమింగ్ సెన్స్ లో ఉన్నారనమాట చాలా మంది కూడా. బట్ అఫీషియల్ గా ఇప్పుడు మళ్ళీ నిన్న నైట్ అయితే మిడ్ నైట్ అయితే మనకు ఒక పోస్టర్ అయితే అంటే పోస్టర్ ఒక మ్యాటర్ అయితే రిలీజ్ చేశారనమాట. కమింగ్ సూన్ లో మేము మూవీని అనేది రిలీజ్ చేస్తాము. సమ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కంప్లీట్ అవ్వగానే మాక్సిమం ఈ ఇయర్ లోనే, ఈ మంత్ ఎండింగ్ లోనే రిలీజ్ చేస్తాం అన్నట్టు ఉన్నారు. కానీ వాళ్ళు కరెక్ట్ డేట్ ఫిక్స్ చేసుకోవాలంటే 12వ తారీఖున మంచి 100% పర్ఫెక్ట్ టైం అనమాట. ఎందుకంటే జనవరిలో అన్ని మూవీస్ అనేవి కూడా డేట్స్ అనేవి ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఏదైనా ఈ 2 వీక్స్ ఈ 3 వీక్స్ మాత్రం మూవీని థియేటర్ దగ్గర ఆడించగలం. అంతేగాని తర్వాత జనవరి వచ్చిందంటే మాత్రం అసలు ఆ మూవీ థియేటర్స్ లో కనిపించదు అనమాట. 'అఖండ 2' మూవీ అనేది థియేటర్లో అసలు కనిపించదు. ఇంక ఓటీటీ రైట్స్ కూడా ఆల్రెడీ కొనేశారు కాబట్టి ఓటీటీ వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళ చేతిలో డైరెక్ట్ గా తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టాల్సింది. మీరు ఆ మూవీ బడ్జెట్ రికవర్ అయినా అవ్వకపోయినా కానీ ఆ మూవీని తీసుకెళ్లి డైరెక్ట్ గా వాళ్ళకి ఇవ్వాల్సిన ఓటీటీ రైట్స్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆల్రెడీ పలానా టైంకి 100% నువ్వు మూవీ రిలీజ్ చేసినా చేయకపోయినా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారంటే సేమ్ అదే డేట్ కి వాళ్ళకి మూవీ ఏది ఓటీటీ రైట్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఆ మూవీని ఇవ్వాల్సింది 100% అయితే ఇవ్వకపోతే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అనమాట. అది చాలా దారుణం, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇప్పుడు జరిగే ఇష్యూ కంటే ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ రైట్స్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళైతే మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి, మీరు పలానా డేట్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు అని వాళ్ళు కూడా నెగిటివ్ గా మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే స్టార్ట్ చేస్తారు ఎవరైనా డబ్బులు వాళ్ళే కదా. ఎందుకంటే ఇప్పుడు ఆ మూవీని రిలీజ్ చేయకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కి చాలా అంటే చాలా లాస్ వస్తున్నాయి. 23 కోట్ల కంటే ఈ లాస్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఎక్కువ కనిపించే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే డిసెంబర్ 25 రిలీజ్ చేసిన ఆ 2 వీక్స్ మూవీ పెట్టిన మనీ బడ్జెట్ ఏదో ఉంటుందో ఆ బడ్జెట్ సింపుల్ గా రికవరీ చేసుకోవచ్చు. లేకపోతే డిసెంబర్ 12 రిలీజ్ చేసినా కానీ మూవీ చాలా వరకు రికవరీ అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నమాట. డిసెంబర్ అయిపోతే జనవరిలో చాలా మూవీస్ బుక్ చేసుకునే పలానా డేట్ ఈ మూవీ రిలీజ్ అవ్వాలని. పలానా డేట్ ఈ మూవీ రిలీజ్ అవ్వాలని చాలా బుక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే 14 రిలీజ్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ చాలా దరిద్రం అయితే వాళ్ళ దరిద్రం వాళ్ళే కొని తెచ్చుకున్నారని 100% అయితే నెటిజన్లు మాట్లాడుతున్న. అలాగే చాలా మంది బిగ్ స్క్రీన్స్ లో అంటే సోషల్ మీడియాలో అలాగే టీవీ న్యూస్ లో కూడా అన్నిట్లో కూడా ఇలాగే ఇదే చక్కర్లు కొడుతుంది అనమాట వార్త అనేది. ఇంకోటి ఏంటంటే ఈ 10 నిమిషాల్లో కోర్టు స్టే ఆర్డర్ వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు 7 PM షోస్ వేస్తారు, లేదా 9 PM షోస్ వేస్తారు, లేకపోతే రేపు మార్నింగ్ నుంచి ఎర్లీగా స్టార్ట్ చేస్తారు షోస్ అని ఉన్నారు. అవేవి జరగట్లేదు అనమాట. అది జరగకపోగా వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇంకా కోర్టు నుంచి ఎలాంటి ఆర్డర్ రాలేదు. వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. 14 రిలీజ్ వాళ్ళైతే 14 రీల్స్ ప్లస్ వాళ్ళైతే ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళ మనీని వాళ్ళకి ఇచ్చేస్తే తప్ప ఆ కోర్టు స్టే ఆర్డర్ అనేది ఇవ్వరనమాట. ఎందుకంటే ఎవరికైనా మనీయే కాబట్టి. ఆ మనీ 23 కోట్లు వీళ్ళు ఇవ్వకపోతే ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ మొత్తం నాశనం అవుతుంది. ఇంకా అప్పనంగా తీసుకెళ్లి ఓటీటీ రైట్స్ తీసుకున్న వాళ్ళకైతే వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. అసలు దాంట్లో డౌట్ లేదనమాట. మాక్సిమం 100% డిసెంబర్ 12వ తారీఖు కానీ లేకపోతే డిసెంబర్ 25వ తారీఖు కానీ 25వ తారీఖు కానీ రిలీజ్ చేసే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి అనమాట. నాకు తెలిసి మాక్సిమం 12వ తారీఖు రిలీజ్ చేసే అవకాశాలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. మీరు చూడాలి మరి 12వ తారీఖు రిలీజ్ చేస్తే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ చాలా ఆనందిస్తారు. లేకపోతే ఓటీటీ రైట్స్ ఇచ్చి కొనుక్కున్న వాళ్ళకి ఇవ్వాల్సిందే అనమాట. ఇది ఫ్రెండ్స్ న్యూ రిలీజ్ డేట్ అప్డేట్ అనమాట. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.